ఇప్పుడు ఇక్కడ డాడీ దింపి వెళ్ళిపోయారు, ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒక రూమ్ లో ఉన్నారు, ఫ్రెండ్స్ తో రూమ్ లో. ఇప్పుడు ఆ నలుగురు ఐదుగురు కలిసి రూమ్ లో ఉండేవాళ్ళు కదా, వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులేనా లేకపోతే వేరే? ఒక అందులో ముగ్గురు ఆర్టిస్ట్ ట్రై చేసేవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరేమో డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళ పేర్లు అంటే మీ రూమ్మేట్స్ ఎవరైనా ఇప్పుడు ఉన్నారు. సురేష్. సురేష్ అంటే జెమినీలో కాదు, సురేష్ అని ఇంకా పాపం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. సురేష్ కోటి అని. సాయిరాజ్ అని ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్ అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్, బిజీగా ఉన్నాడు. నేను, సాయి, సురేష్, చిత్రం భాష కొన్ని రోజులు మా రూమ్ లో కొన్ని రోజులు ఉన్నాడు. ఓకే, తర్వాత సాయి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు సూర్య. ఇంకా ఉన్నారు అంటే చాలా మంది. శంకర్ బాబాయ్ అని ఉన్నాడు, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తున్నాడు, నీకు తెలుసు, లావుగా ఉంటాడు అతను. ఇంకా చాలా మంది మధ్య మీద వస్తూ కొన్ని రోజులు వెళ్ళిపోయిన వాళ్ళు. షిఫ్టింగ్ ఉంటాయి కదా. మీకు ఇండస్ట్రీ రాగానే ఏమనిపించింది అన్న? ఇంటి దగ్గర అనుకున్నంత ఈజీగా అనిపించిందా? అది నేను అడగాల్సిన ప్రశ్న కాదు కానీ జనాలకి, మన వాళ్ళ కోసం. నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుందని వచ్చాను. లక్కీ నేను గెట్ అయిపోయాను. అంటే చాలా మంది ఈజీ అనుకుని ఎక్కువ హార్డ్ వర్క్ ఉందని. ఓవర్ అంటే చాలా కష్టం ఇండస్ట్రీ అనేది, బాగా ముందే మైండ్ లో ప్రిపేర్ అయ్యి వచ్చాను. 5 years చేసుకున్నారా? 5 years 10 years లేదు, 1 year అయినా టైం. మా ఫాదర్ ఇచ్చిన టైం. టైం ఇచ్చి దింపెళ్ళారా? 1 year టైం ఇచ్చారా? 1 year లో అవుతే అవ్వాలి, లేకపోతే వేరే ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, సంథింగ్ ఏదో. మీకు అప్పుడు నేను దాన్ని 5 years లాగాను. కానీ డాడీ 1 year అన్నప్పుడు మీకు ఆ కాన్ఫిడెంట్ ఏంటి? అంటే 1 year లో నేను కాకపోతే ఏంటని ఒకటి ఉంటది కదా. లేదు, అంటే అవ్వాలి, అయిపోతానని వచ్చాను. సో ఇందులో హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయని తెలుసు, తెలిసి కూడా నేను అవుతానని వచ్చా. సో బాగా ట్రైల్ చేసేవాళ్ళం, బాగా కష్టపడేవాళ్ళం, బాగా తిరిగేవాళ్ళం. మాకేంటంటే నా రూమ్ లో సాయిరాజ్ అని ఉండేవాడు. వాడు జాబ్ చేసేవాడు అకౌంటెంట్ లాగా. వాడు జాబ్ చేసి వచ్చి వాడికి ఒక ఇది ఇచ్చారు, హీరో బండి ఉంటుంది కదా, వాడికి ఆఫీస్ లో ఇచ్చి వాడు తిరుగుతుండే, ఆఫీస్ పని మీద తిరగాలి. వాడు వచ్చి వాడు బండి మీద ఎక్కించుకుని నన్ను ఆఫీసులు తిప్పేవాడు. తిప్పేసి వాడు ఆఫీస్ పని చేయకుండా నన్ను తిప్పేసి రూమ్ లో బొంచి వెళ్ళిపోయాడు ఆఫీస్. మళ్ళీ ఆఫీస్ లో పెట్రోల్ డబ్బులు అవన్నీ తీసుకొని మళ్ళీ అవి మన రూమ్ కే ఖర్చు పెట్టేవాడు. వాడు ఒకటే అనేవాడు, నువ్వు అవ్వాలి, నువ్వు అవుతావు, నువ్వు అవ్వాలి, నువ్వు అవుతావు ఆ తర్వాత అని. అంతే, ఆ నమ్మకంతో వచ్చాం. అయ్యో ఇప్పటికి మీరు సాయిరాజుని కలుస్తుంటాం రెగ్యులర్ కాకపోయినా బయట కలుస్తుంటారు. సరే, మీతో పాటు స్ట్రగుల్ చేసిన ఆర్టిస్టులు ఉంటారు కదా అప్పుడు, వాళ్ళు ఇప్పుడు ఎవరెవరన్నా మీరున్నప్పుడు మీలాగా ఫోటోలు పట్టుకుని ఆఫీసులు తిరిగి చాలా మంది ఉన్నారు. అవునా? సునీల్ ఉన్నాడు. సునీల్ అంటే నాకంటే జూనియర్, 1 year జూనియర్. అంటే ఇక్కడ జూనియర్ సీనియర్ ఏమి ఉండదు, విషయం ఉన్నాడు ఇక్కడ. టైం ఉన్నాడు, టైం బాగున్నాడు, రెండే.